మొన్న ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విట్టు విద్యార్థుల ప్రభంజనం. పల్నాటి సీమలోనే కాదు జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధించి నర్సరావుపేటను ర్యాంకుల హబ్గా తయారు చేసిన విట్టు జూనియర్ కాలేజ్ కళాశాల డైరెక్టర్స్ అండ్ అధ్యాపక సిబ్బంది. ఆల్ ఇండియాలోనే 26వ ర్యాంకు సాధించిన సోమ్ ధీరజ్ అంజన్. పిఎన్పి విశ్వనాథ 145వ ర్యాంకు, జె భరత్ కుమార్ 463 వరకు, బికే పూర్ణచంద్రారెడ్డి 963వ ర్యాంకు. ఇలా 50 లోపు ఒకరు, 200 లోపు ఇద్దరు, 500 లోపు ముగ్గురు, 1000 లోపు 5గురు ర్యాంకులలో నర్సరావుపేట ఖ్యాతిని దేశం గర్వించేలా చేసింది. జాతీయ విజేతలైన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగసరపు సుబ్బరాయ గుప్తా, అద్భుత ప్రణాళికలు అందించిన యాజమాన్యాన్ని, అత్యుత్తమ బోధన చేసిన అధ్యాపక బృందాన్ని, నిబద్ధతతో కూడిన విద్యార్థుల సమిష్ట కృషి ఫలితాన్ని, విద్యార్థులను అభినందించిన నాగసరపు సుబ్బరాయ గుప్తా. ర్యాంకులలో నర్సరావుపేట ఖ్యాతిని దేశం గర్వించేలా చేసింది ఆక్స్ఫర్డ్ విట్టు కాలేజీ. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ చిలకల రాజారెడ్డి, దోగుపర్తి శ్రీనివాసరావు, కాకి సాంబశివరావు, రంగారావు, కనకయ్య. కాబట్టి ముందుగా జేఈ మెయిన్స్ రిజల్ట్ ఎక్కువగా తీసుకొచ్చి ఆల్ ఇండియా ర్యాంక్ 26తో ఇప్పటి వరకు నర్సరావుపేటలోనే ఎక్కువ లేనటువంటి ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజ్ వరకుని ఎంతగానో నిలబెట్టిన మన స్టూడెంట్స్ని సత్కరించుకున్నాం. వారికి మెడల్తో అభినందించాలని మన చీఫ్ గెస్ట్ అయిన గుప్తా గారిని కోరుతున్నాం. Now let us invite BNP Vishwanath. He secured All India 145th rank. Kumar, as he secured All India 463rd rank. B.A. Purnachandra-Reddy, he secured All India 963rd rank. తీసుకొచ్చి మన కాలేజ్ వరకుని ఎంతగానో నిలబెట్టిన టి అభిషేక్ ఇమాన్యుయల్. వస్తే పి కీర్తన, she secured 435 marks out of 440. T Bhavya, she secured 433 out of 440. జూనియర్స్ కింద రిజల్ట్ సాధిస్తే వీళ్ళకి పోటీగా మన సీనియర్స్ కూడా ఈసారి చాలా ఎక్కువ స్కోర్ తీసుకొచ్చారు. సీనియర్స్ లో ఎన్కే శ్రవంతి, she secured 989 marks out of 1000.
a big round of applause. Let us continue our program with inspiring words delivered by our chief. మన ముఖ్య అతిథి నర్సరావుపేట పురపాలక సంఘ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్, ఎస్ఎస్ఎన్ కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్, శారదాంబ థియేటర్, శారదాంబ జ్యువెలరీస్ ఓనర్, పట్టాల విమానస్వామి దేవస్థానం ధర్మకర్త గారు, శ్రీ సుబ్రాయ్ గుప్తా గారికి, మా కొలీగ్ డైరెక్టర్స్ కేఎస్ఆర్ గారు, రంగారావు సార్, నమ్మయ్య గారు, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి చాలా కారణాలు మనం ఎప్పుడు చర్చించుకుంటుంటాము. దీర్ఘంగా 30 సంవత్సరాలు మేము కార్పొరేట్ కాలేజీలో పనిచేసి ఎన్నో స్టేట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ అక్కడ తీసుకొచ్చి ఒక సొంత కాలేజీ పెట్టుకుంటే బాగుంటుంది అనుకొని 2019లో మనం ప్రస్థానం మొదలుపెట్టాము. మనం మొదలుపెట్టినటువంటి సంవత్సరం 800 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాము. కానీ మా అదృష్టం, మాకు మంచి స్టాఫ్ మెంబర్స్ వచ్చారు ఆ టైంలో. అది అలా కంటిన్యూ అవుతుంది. ఈ రోజున సుమారు ఒక 70 నుంచి 80 మంది చాలా డెడికేటెడ్ లెక్చరర్స్ ప్రాణం పెట్టి వర్క్ చేస్తారు. రిజల్ట్ పరంగా కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ, సబ్జెక్టు పరంగా కానీ, సో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా మా స్టాఫ్ గురించి మేము ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అలాగా ఒక మంచి టీంతో మేము స్టార్ట్ చేసి నర్సరావుపేటలో ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్ని ఏర్పరచుకుంటూ వస్తామండి. స్టార్ట్ చేసేటువంటి సంవత్సరం నర్సరావుపేట టౌన్ ఫస్ట్తో మొదలుపెట్టుకొని ఆ తర్వాత సంవత్సరం 2021 జేఈ మెయిన్స్ ద్వారా కానీ, జేఈ అడ్వాన్స్ ద్వారా కానీ బిలో 100 ర్యాంక్, అదేవిధంగా 140th అడ్వాన్స్డ్ ర్యాంక్తో స్టార్ట్ చేసి ఎంసెట్లో 80వ ర్యాంక్ తీసుకొచ్చి ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది. ర్యాంకులు అంటే నర్సరావుపేట నుంచి బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా నర్సరావుపేటలోనే ఆగి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఐఐటి కానీ, లేకపోతే జేఈ మెయిన్స్లో కానీ ర్యాంకులు చూపించడం మొదలుపెట్టారు. కోవిడ్ టైంలో కూడా ఎక్స్ట్రా క్లాసులు పెట్టుకొని జూమ్ క్లాసెస్తో వాళ్ళకి మంచి నాలెడ్జ్ని ఇచ్చాం. తర్వాత సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా మినిమం ఒక 15 మంది ఐఐటి ర్యాంక్స్ నర్సరావుపేట నుంచి ఇస్తున్నాం. జేఈ మెయిన్స్ ద్వారా సుమారు 15 నుంచి 20-25 మంది అలా ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది నెంబర్ వచ్చేసేసి. ఎంసెట్ అయితే 10,000లో సుమారు 60-70 మంది ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంత రిజల్ట్ చాలా తక్కువ కాలం, 6 సంవత్సరాల పరిధిలో 6 సంవత్సరాల వ్యవధిలో మనం ఇవ్వగలుగుతున్నాము అంటే మన స్టూడెంట్స్ మనకి ఇచ్చినటువంటి మంచి సపోర్ట్. వాళ్ళు బాగా చెప్పబట్టి స్టూడెంట్స్ మా సార్లు బాగా చెప్తున్నారు, మంచి ప్రోగ్రామింగ్ ఉన్నది, బాగా పట్టించుకుంటారు అనేటువంటి వర్డ్స్ వాళ్ళు ఈ చుట్టుపక్కల విస్తరింపజేశారు. కాబట్టి పేరెంట్స్ మన గురించి బాగా చెప్పడం వలన ఆ పేరెంట్స్ ద్వారా ఇంకొక పేరెంట్కి ద్వారా ఇంకొక పేరెంట్కి ఈ రోజున మనం సుమారు 3,200 మంది స్టూడెంట్స్తో నర్సరావుపేట 11 క్యాంపస్తో ఉన్నాం. గుంటూరులో 700 మంది స్టూడెంట్స్తో 3 క్యాంపస్తో చేయగలిగామంటే మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సినటువంటిది మా స్టూడెంట్స్. మనం చదివించేటప్పుడు కానీ, లేకపోతే క్రమశిక్షణ చేసేటప్పుడు కానీ కొద్దిగా టఫ్గా ఉన్నా సరే వాళ్ళు ఆ 2 సంవత్సరాలు వాళ్ళు అపార్థం చేసుకుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అందరూ బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు. పేరెంట్ నుంచి అలా పబ్లిక్ వెళ్ళబట్టి ఈ రోజున ఇలా రిజల్ట్ తీసుకొచ్చుకుంటున్నాము. సో ఇదే గుంటూరులో కూడా ఇంతవరకు మనం విడుదల చూడలేదు. ప్రతి సంవత్సరం కూడా మంచి ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు
జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రెండు కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే కేవలం స్టూడెంట్స్ ఆ కమిట్మెంట్ వాళ్ళు వర్క్ చేయాల్సినటువంటి దానికి కార్పొరేట్ కాలేజీలో 40 సంవత్సరాలు పైగా తిరుగుతున్నటువంటి కాలేజీలు కూడా తక్కువ స్థాయిలో నష్టంలో ఇటువాలు చేస్తున్నారు అనే మాటని మనం వింటున్నాం. నా ఫ్రెండ్స్ చాలామంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మాస్టర్ బాగా చేస్తున్నారు, చేస్తే సార్ బాగుంది, ఇది ఎప్పుడు మా టీం చాలా మంచి టీం అనేటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు. మాకు ఈ రెండు మేము చేసుకున్నటువంటి అదృష్టం, ఈ అదృష్టంతో మా కళలు సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మేము ఎప్పుడు చెప్తుంటాం, మనం కూడా మాకు ఉన్నటువంటి అనుభవంతో మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు మీ అందరి సహకారం తీసుకుంటున్నాం. వాళ్ళకి రిజల్ట్ రాదు. ఈ మూడు ఎవరైతే ఇస్తారో, ఏ సంస్థ అయితే ఇస్తుందో అది ఫ్లరిష్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ సంవత్సరం మనం అచీవ్ చేసినటువంటి రిజల్ట్ 467, ఇంటర్మీడియట్ జూనియర్ ఎంపీసీలో 467 స్టేట్ బెస్ట్ మార్క్. మనం ఇప్పటి వరకు ఈ 6 సంవత్సరాలు మనకు వచ్చినదే బెస్ట్ మార్క్. 465 నుంచి అసలు చెప్పలేదు. ఒక్కొక్క సుమారు 14-15 మంది స్టూడెంట్స్ మనకి వచ్చినటువంటి రిజల్ట్. అదేవిధంగా బైపీసీ కూడా 437 స్టేట్ ఫస్ట్ అయితే 435 మనకి సాధించాం. 433 ఉన్నారు, 431 కూడా ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ 1000-989. నెక్స్ట్ డే మనం ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్లో మనల్ని ఆదరిస్తున్నారు అంటే ఆబ్జెక్టివ్ ర్యాంక్స్ తెప్పిస్తున్నారు. 1000 లోపల 5 వచ్చాం ఆల్ ఇండియా. కష్టం ఎలా పడుతున్నారు చూడండి ఒకసారి. మన లెక్చరర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. రియల్గా ఇది చాలా చాలా స్టన్నింగ్ రిజల్ట్. డెఫినెట్గా మనం భవిష్యత్తులో 4 సంవత్సరాలు ఆల్ ఇండియా ర్యాంక్ చాలా మంచి ర్యాంక్గా చెప్తుంటాను స్టూడెంట్స్కి. 25,000 లోపల సుమారు 38 మెంబర్స్ ఉన్నారు. 38 మెంబర్స్. సో ఇంకా చదువుతూ పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి వారి అధినేతలు సాంబశివరావు గారు, గౌతమ్ శ్రీనివాసరావు గారు, అలాగే మరి రంగారావు గారు, కాకయ్య గారు, మరి లెక్చరర్స్, మరి మేడమ్స్, విద్యార్థులకు ప్రెస్కి అందరికీ ముందుగా నమస్కారం. మరి ఇప్పుడే మా ఎదురు శ్రీనివాసరావు గారు చెప్పారు, వాళ్ళ స్టూడెంట్స్ ర్యాంకుల గురించి కానీ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు పెట్టిన ఈ 2019 ఈ 5-6 సంవత్సరాల్లో కాలేజీ 800 మంది విద్యార్థులతో నాకు బిగిన్ చేసి ఈరోజు సుమారు 4,000 మంది విద్యార్థులతో అట్లాగే మరి రన్ చేస్తాం. అంటే ముఖ్యంగా మరి ఇంటర్మీడియట్ స్టేట్ టాప్ సెకండ్ అమ్మాయి, టాపర్గా అభిలాష్ అబ్బాయి, అట్లాగే ఈ జేఈ అడ్వాన్స్లో క్వాలిఫైడ్ మరి సుమారు 75 మంది క్వాలిఫైడ్ అవ్వడం. అట్లాగే ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ర్యాంకులో 26 అంజన్ కానీ, అట్లాగే 145లో నాయక్ 463, 963, 1069, 1495, 2569, 2567 మరి విద్యార్థులు. అట్లాగే మరి మార్కులు అయితే 470కి 467, 440కి అంటే జూనియర్ ఎంపీసీలో 470, 467, జూనియర్ బైపీసీలో 440, 435, సీనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 1000కి 899 మార్కులు మరి రావడం. మరి ఇప్పుడే మన సాంబశివరావు శ్రీనివాసరావు చెప్పారు, 112 మందిలో మరి దాదాపు 460 దాటిన వాళ్ళు మరి విద్యార్థులను మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చూసాం ఈ కాలేజీలో ముఖ్యంగా ఏంటంటే నేను ఎక్కడికి పోయినా డిసిప్లిన్ చూస్తాం. కానీ చాలా చక్కగా ఇక్కడ విద్యార్థులు బాయ్స్ గర్ల్స్ చాలా డిసిప్లిన్గా ఉన్నారు. మరి అట్లాగే మార్కులు కూడా చూస్తే ఒకరి గురించి ఒకరు బాగా చదువుతాం. ఎందుకంటే ముఖ్యంగా మేము ఎప్పుడు చెప్తుంటాం ఎడ్యుకేషన్ చాలా అవసరం పిల్లలకి. మరి నేను శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు అందరితో ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను మాట్లాడినప్పుడు ఈ కాలేజీ గురించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా తక్కువ ఫీజులతో కానీ ముఖ్యంగా మెరిట్ ఇలా చెప్పారు. ఈ చైతన్య కానీ, విజ్ఞానం, అట్లాగే నారాయణ మరి కాలేజీతో ఈ నర్సరావుపేటలో గుంటూరులో పెట్టి పోటీ పడటం అంటే
మరి ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలేజీలు లక్షల మంది విద్యార్థులు మరి లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఉన్నతో వీళ్ళు మరి నర్సాపేట చిన్న పట్టణంలో పెట్టి మంచి మంచి ర్యాంకులు సంపాదించి ఇంకా బాగా చేయాలని మన లెక్చరర్స్ స్టాఫ్తో నాటించులతో కృషి చేసినందుకు మన సాంబశివరావు గారిని, శ్రీనివాసరావు గారిని, అట్లాగే వాళ్ళ లెక్చరర్స్ని, విద్యార్థులని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చేసిన 2025 జేఈ మెయిన్ ఫలితాలలో నరసరావుపేట విట్ విద్యా సంస్థల యొక్క విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు. ధీరజ్ అంజన్ 26వ ర్యాంకుతో 1000 లోపల 5 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా 90% పైన 22 మంది సాధించారు. సుమారు 72 మంది స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కి అర్హత సాధించారు. ఈ ఫలితాలకి కారకులైన మా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మా స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు. నరసరావుపేట పట్టణంలో 50 లోపు ర్యాంక్ మొట్టమొదటిసారిగా విట్ సంస్థకి వచ్చింది. అదేవిధంగా 1000 లోపల ఇన్ని ర్యాంక్స్ రావడం కూడా ఇదే ప్రథమం. సో ఈ ర్యాంకుల్ని ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా సాధిస్తామని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. 2025 జేఈ మెయిన్స్ ఫలితాలలో నర్సాపేట ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా మాట్లాడాలంటే దేశవ్యాప్తంగా ఇనుముడింపజేసిన మా విద్యార్థులకు మా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. నర్సాపేట చరిత్రలో ఇంత అద్భుతమైన ర్యాంక్స్ మా స్టాఫ్ కృషి వల్ల, మా ప్రోగ్రామింగ్ వల్ల, పిల్లల పట్టుదల వల్ల సాధ్యమైంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా 467 మా కాలేజీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం స్టేట్ టాప్ మార్క్ అచీవ్మెంట్ జరిగింది. నర్సాపేటని ఇంత అభివృద్ధి పదంలో పంపిస్తున్న మా విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో నర్సాపేటని ర్యాంకుల హబ్గా గ్యారంటీగా తీర్చిదిద్దుతామని మీ అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ధీరజ్. నేను ఇక్కడ ఆక్స్ఫర్డ్ విట్ రామన్ భవన్లో చదువుతున్నాను. నాకు జేఈ మెయిన్స్లో 2025లో 826 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 26 రావడానికి గాను మా టీచర్స్ మరియు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ చాలా బాగా ఉంటుంది. అలాగే ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు వెంటనే క్లారిఫై చేస్తారు. ఏ చిన్న ఇష్యూ ఉన్నా వెంటనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకనే స్టూడెంట్స్ మీద చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. కాబట్టి ఈ ర్యాంక్ రావడానికి సాధ్యమైంది. థ్యాంక్ యూ. నా పేరు అపూర్వ. నేను ఫిరంగిపురం నుంచి వచ్చాను. నేను ఆక్స్ఫర్డ్ విట్ అకాడమీలో చదివాను. నాకు ఇంటర్లో 470కి గాను 466 వచ్చాయి. దానికి మా ఆక్స్ఫర్డ్ విట్ క్యాంపస్ ఫ్యాకల్టీ మొత్తం కూడా నాకు చాలా తోడ్పడింది. మా పేరెంట్స్ కూడా నాకు చాలా సహాయం చేశారు. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే నేను రోజు బస్లో వస్తాను కాలేజ్కి. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే క్లారిఫై చేయడం, వెంటనే అడిగిన వెంటనే చెప్పడం, అలాగే మాకు వీకెండ్ టెస్ట్లు కానీ అన్నీ పెట్టడం, ఇలాంటివన్నీ చేశారు. దానివల్లే మేము ఇంత మంచి మార్క్స్ సాధించగలిగాము. దానికి గాను ప్రతి ఒక్కరికి కూడా, ఫ్యాకల్టీ మొత్తానికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళండి మేడం గారు, వెళ్ళండి.